ప్రతి యానివర్సరీ, చర్చ్ బిల్డింగ్ యానివర్సరీలో మీ యానివర్సరీని గుర్తు చేస్తాను ఖచ్చితంగా. బైబిల్ అదే కోరుతుంది. చర్చ్ బిల్డింగ్ యానివర్సరీ, ఇంకో బిల్డింగ్ కట్టి దానికి యానివర్సరీ చేద్దాం. కానీ నీకు ఇంకొక యానివర్సరీ లేదు, ఇంకొక జన్మ లేదు. రెండవ జన్మ ఆల్రెడీ ఆత్మ సంబంధమైన జన్మ ఒకటి కలిగింది. ఆ జన్మ దగ్గర నుంచి నువ్వు ఎంత ఎదుగుతూ వచ్చావు అనేటువంటి దాన్ని మాత్రం ఖచ్చితంగా నీ రాజు, నీ ప్రభువు, నీ దేవుడు నిన్ను అడగడా? గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేసింది. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండాల్సిన వారు. బొదుగులేనటువంటి జీవితాన్ని గురించి ఆ కింద ఏం మాట్లాడాడంటే 5:12లో కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా మొదటి మూల పాఠాలని మళ్ళా ఒకడు దేవోక్తుల్లో ఒకడు బోధించవలసి వచ్చాను. పాలు తాగు ప్రతివాడు శిశు పాలు తాగు ప్రతివాడు శిశువే గనుక నీతి వాక్య విషయములో అనుభవం లేని వారై ఉన్నారు అన్నాడు. ఇప్పుడు ఎవరు చెప్పండి? మీ వయసు, మీ ఆత్మీయ వయసును బట్టి మీరందరూ చిన్నపిల్లలు అంటే మీరు ఒప్పుకుంటారా? మేము ప్రారంభంలో వాక్యం నేర్చుకున్న కాలాన్ని బట్టి అప్పుడు డైరెక్టర్ గారు, మేము కాలేజీలో చదువుతున్నప్పుడు దాని డైరెక్టర్ గారు దేవుని పిల్లలారా అని పిలిచేవాడు. అప్పుడు మేము కూడా అలవాటుతో దేవుని పిల్లలారా అన్నందుకే, చూసారా, పిల్లలారా అంటారు, దేవుని పిల్లలారా అంటారు. మరి ఏమనాలి? దెయ్యం పిల్లలారా అనాలనా? ఏది బాగుంది? దేవుని పిల్లలారా అంటాం తప్ప ఒప్పా? ఏమండి? ఇప్పుడు మిమ్మల్ని మీ క్రైస్తవ జీవితంలో ఎదుగుదల సంగతి పక్కన పెడితే మీ వయసును బట్టి పిల్లలారా అని మిమ్మల్ని పిలిచారు అనుకోండి, నాలంటోడు, మీరేమనుకుంటారు? ఖచ్చితంగా బయటికి వెళ్ళిపోయి వీడికి ఎంత కొవ్వెక్కాడు చూసారా, అసలు పెద్ద చిన్న తేడా లేకుండా పిల్లలారా, మీరు అందరూ చిన్న పిల్లలు అంటున్నారు అని అంటారు. అంటే మీకు ఏమొచ్చిందన్నమాట? చిన్నపిల్లలంటే రోషం వచ్చింది. అట్టయితే దేవుడు మనల్ని ఏమడుగుతున్నాడంటే, మీరు పాలు తాగు ప్రతివాడు శిశువే కనుక నీతి వాక్య విషయములో అనుభవ జ్ఞానం లేనివాడై ఉన్నాడు అన్నాడు. నీతి వాక్య విషయం అంటే ఈ వాక్యం విషయంలో అనుభవం లేని ప్రతివారు ఇప్పుడు ఎవరు చెప్పండి? పాలు తాగే ఇప్పుడు మిమ్మల్ని ఏమనాలి మరి? పెద్దోళ్ళు అనేసేయాలనా? అర్థమైందా మీకు? రోషం ఉంటే ఏం చేయాలి? రోషం వస్తే ఏం చేయాలి? ఇప్పుడు నీతి వాక్యంలో మీరు నేర్చుకున్న వాక్యంలో అనుభవాన్ని సంపాదించి పెద్దవారిగా రుజువు చేసుకోండి. అపోస్తులుడు చాలా స్పష్టంగా చెప్పాడు, మీరు పాపం విషయంలో పసిపిల్లలు కానీ బుద్ధి విషయంలో పెద్దవాళ్ళగా ఉండండి అన్నాడు కొరంథీయులను ఉద్దేశించి. మీరు బుద్ధి విషయంలో అంటే ఏ బుద్ధి? లోక సంబంధమైన బుద్ధి మీకు ఎవడు నేర్పక్కర్లా, అవన్నీ ఆల్రెడీ మన దగ్గర కుప్పలు ఉన్నాయి, ఇంకా పనిచేయగలం పక్కలకు కూడా దాన్ని. అవునా? ఈ లోక సంబంధమైన బుద్ధి కాదు, ఆత్మ సంబంధమైన బుద్ధి జ్ఞానం అన్నది నీలో ఎక్కువగా ఉండాలి. కొరంథీయులతో ఆ మాట మాట్లాడుతున్నప్పుడు కొరంథీయుల్లో శరీర సంబంధమైన బుద్ధి లేదని కాదు, వామ్మో భయంకరమైన స్వార్థపరులు, వారి చెడుతనాన్ని తమ ఇంటి వారు చేస్తున్నా దాన్ని సమర్థించుకునేటువంటి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు అందులో. ఆయన మాట్లాడుతుంది శరీర సంబంధమైన బుద్ధి కొరకు కాదు. ఆ సంఘంలో మీరు వాక్య సంబంధమైన బుద్ధి జ్ఞానం విషయంలో ఏమైనారు? మీరు ఏమైనారు చెప్పండి? మీరు పెద్దవాళ్ళ శిశువులా? పెద్దోళ్ళ శిశువులా అంటున్నాను. మరొకసారి చెప్తున్నాను, చర్చ్ బిల్డింగ్ యానివర్సరీ కాదు, మీ యానివర్సరీని గుర్తు చేస్తున్నాను. చర్చ్ బిల్డింగ్ దీనికి దానికి లెక్కేస్తే ఇప్పుడు మన ఊరిలో చర్చ్ బిల్డింగ్ ఏర్పాటు చేయబడి కనీసం ఎన్నేళ్ళు ఉంటుంది చెప్పండి? మీరు చెప్తారు, చెబితే ఏమొచ్చిందో అని చెప్పి సైలెంట్గా ఉంటారు. ఎటు తిరిగినా మా దగ్గరికే కదా వస్తుంది అది. ఇవి ఏం చెప్పినా వేస్ట్లే అనుకుంటున్నారేమో. ప్రతిదీ లెక్కే, లెక్క లేకుండా ఏది ఉండదు. మనము గడిపిన ఈ దినం కొరకు, నిన్న మీరు గడిపిన దినం కొరకు కూడా మీరు లెక్క చెప్పాలి. తప్పించుకునేది కాదు అది. భూమి మీద మనం ఎక్కడైనా తప్పించుకోగలం,
తీర్పు దినం అనేది ఒకటి ఉంది. ఆ రోజు ఎవ్వరూ తప్పించుకోలేరు. ఆ రోజు మీరు ఎవరిని గూర్చి లెక్క చెప్పరు, మీ గూర్చి మీరే లెక్క చెప్పాలి. వ్యవస్థ కోసం లెక్క చెప్పరు, వ్యక్తిగత జీవితాన్ని గురించి, నన్ను గురించి నేనే లెక్క చెప్పుకోవాలి. కనుకనే ప్రతిదీ లెక్కే. మన ఆయుష్కాలాన్ని గూర్చి సరైన విధానంలో ఏం చేయాలండి? లెక్కలకు నేర్చుకొని ఉండండి. ఎంతండి మీ వయసు? మీ ఏజ్ అడిగాను అనుకోండి, శోభక్కని అడుగుదాం, వెతుక్కోకుండా 50 ఏళ్ళు చెప్పేస్తుందా? 50 ఏళ్ళక నీకు 50 ఏళ్ళట తీసుకొడితే 30 ఏళ్ళు లేవు అన్నాను అనుకో, ఏం పోలు ఎట్ట కనబడుతున్నా నీకు అంటదామే. అవునా కదా? అక్క కాబట్టి చెబుతున్నాను. మిమ్మల్ని మీరు ఎవరు అడిగినా ఆమె మాట్లాడినట్టు మాట్లాడరా, ఇంకో రకంగా మాట్లాడతారు మీరు. ఆమెను కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడతాడు దైవసేవకుడని. ఒకవేళ మిమ్మల్నే పెద్దవాళ్ళు చూసి తీసుకొడితే 20 ఏళ్ళు లేవు మీకు, పెద్ద పెద్ద ఏంటి మీకు ఇవన్నీ, ఒకవేళ నేను అన్నాను అనుకోండి, ఎంత కోపం వస్తుందండి మీకు. కానీ మీరు ఇంకా చిన్న పిల్లలు అని ప్రభువు మాట్లాడితే మీరేం చెబుతారు సమాధానం? మన ఆత్మీయ ఎదుగుదల కొరకు మీరు ఇన్ని సంవత్సరాలను తీసుకొడితే నీకు 10-20 ఏళ్ళు లేవు, 30 ఏళ్ళు లేవు అంటే చాలా కోపం వచ్చింది. నీ క్రైస్తవ జీవితంలో ఉన్న నీ ఆత్మీయ ఎదుగుదలకు సంబంధించిన నీ అనుభవాన్ని, నీ జ్ఞానాన్ని, దేవుని వాక్యం ఇన్నేళ్ళ నుంచి వింటున్నాం కదా, ఇంత విన్నదాని కోసం మీరు ఏం చెప్తారు? గోంగూర కూర ఎలా ఉంటుందమ్మా? గోంగూర కూర ఎలా ఉంటుందని అడుగుతున్నా. మీరు బాగుంటుంది బాగులేదనిగా చెప్పాల్సింది, ఎలా ఉంటుందని అడుగుతున్నాను. తీయగా ఉంటుంది కదా, ఎలా ఉంటుంది మరి? పుల్లగా ఉంటుందా? బొద్దాకు అనేది ఉంది కదా, బొద్దాకు, ఇంకోటి నల్లనాకు ఇట్టండి, ఇది ఎలా ఉంటుంది? అది కూడా బాగుంటుందా? మా నాన్న మరీ పని కట్టుకొని వెళ్ళగలడు దానికోసం. ఓకే, సో ఇంకా పాలకూర ఎలా ఉంటుంది? పాలకూర ఎలా ఉంటుంది? పాలకూర పప్పులో వేసినా వండినా ఎలా ఉంటుంది అంటున్నా? బాగుంటుందా బాగుంటుందా? మెంతికూర పాలకూర రెండు ఒకే టేస్టేనా? రెండు ఒకే రుచేనా? చికెన్ ఎలా ఉంటుంది? మటన్ ఎలా ఉంటుంది? విచిత్రం ఏంటంటే మీకు ఈరోజు కూడా పెట్టలేదు మీకు దాన్ని, ఎందుకంటే ఈరోజు రేట్ ఎక్కువ ఉందట. అది అర్థమైందా? సరే, నేనేమంటున్నానంటే మీ అందరికీ మీ చిన్న బాల్య దశ నుంచి మీరు తిన్న ఆహారాల పేర్లు చెబితే ఏది ఏ రుచిలో ఉందన్న సంగతి మీరు స్పష్టంగా చెప్పగలుగుతున్నారా లేదా? అదే మిమ్మల్ని అడిగాను ఇందాక. చెప్పగలరా లేదా? ఒకవేళ మీరు గోంగూరని మీరు పుల్లగా ఉందంటారు, ఇది కమ్మగా పాలకూర కంటే మంచిగా ఉంటుంది అన్నాను అనుకోండి, నువ్వు తినలేదు నాయన అందుకని వాటి చెప్తావు అంటారు. అంతే. అంటే అర్థం ఏంటనమాట? మీరు తింటే ఖచ్చితంగా దాని గురించి చెప్పగలరు. మన ఆత్మీయ జీవితంలో మీరు ఎన్ని వాక్యాలు విన్నారో వాటన్నిటిని గూర్చి మీరు నేర్చుకున్నది మీ జీవితానికి అన్వయించుకుంది. ఎందుకంటే ఎప్పుడూ అమ్మలు పెట్టారో బొద్దాకూర, నల్లాకూర, గోంగూర కూర, పాలకూర, మెంతికూర అనుకుంటా, వాటన్నిటిని పెడితే ఇప్పటికీ తింటున్నామా లేదా? ఇప్పటికీ చెప్తామా లేదా? మరి దైవికమైన విషయాల్లో మనకు ఊహ తెలిసినట్టు నుంచి దేవుని వాక్యాన్ని వింటుంటే ఎవరి వలన ఏ వాక్యం మనం విన్నామో దానిని మన జీవితంలో విడిచి అమ్మోళ్ళు ఎప్పుడో చూపించినా మళ్ళీ వండుకుంటున్నామా లేదా? మరి మన జీవితానికి దాన్ని అన్వయించుకొని తిరిగి మనము ఇతరులకి చెప్పగలిగే స్థితికి ఎందుకు ఎదగట్లేదు అని మీ రాజు అడుగుతున్నాడు. నా మాట కాదు, మీ మాట కాదు. యానివర్సరీ ఇది మీరు ఇంకా చాలా గొప్పగా చేయాలి, ఇది ఇంకా గొప్పగా చేయాలి అని అంటే ఇది చర్చ్ బిల్డింగ్ కొరకు కాదు. దీని ఆధారం చేసుకొని ఇంకా అనేక విషయాలు మనం 10 మందికి నేర్పగలిగేటట్టుగా దీని కొరకు మీరు ఎదిగిన వారి వలె పనిచేయాలి. ఇప్పుడు ఎలా ఉండాలనంటే ఈ వాక్యం మాకు సరిపోదు, ఇంకా లోతైన వాక్యాన్ని మాకు అందించండి అనేటట్టుగా ఉండాలా. ప్రాథమికమైన విషయాలపై మనకు సరైన అవగాహన లేకపోతే బలమైన వాక్యం ఎందుకు చెప్పండి? మనం నేర్చుకోవలసిన విషయాలే మనం నేర్చుకోలేకపోతే మనకు అందని వాటి కోసం విని ఏం ప్రయోజనం? అందుకని ఇప్పుడు
మనము చిన్న పిల్లలముగా ఉన్నాం, మా పెద్దవాళ్ళు అయ్యామా? చిన్నపిల్లలమా పెద్దవాళ్ళమా అంటున్నా. మనం ఎదగాలి. శిశు దశ దగ్గర నుంచి బాల్య దశకు రావాలి, బాల్య దశ నుంచి యవన దశకి రావాలి, యవన దశ నుంచి తండ్రుల దశకి రావాలి. మనము తండ్రులం అయిపోవాలి. తండ్రుల దశ నుంచి పెద్దల దశకి వెళ్ళిపోయాలి. అప్పుడు ఆ ఆత్మీయంగా పెద్దలైనప్పుడు సంఘంలో పెద్దలు అవుతారు. ఆ పెద్దలు ప్రతి దానిని విచారణ చేస్తారు. సంఘంలో ప్రతి దాన్ని విచారణ చేస్తారు. ఆ విచారణ చేసే ఒక రూపం ఎక్కడ ఉంది చూడండి, సంఘ సభ్యులు చేయవలసిన పని. సంఘ సభ్యులు చేయవలసిన పని ఎన్ని ఉంటాయి సంఘంలో? 7 పనులు ఉంటాయి. ఈ 7 పనుల్ని సంఘంలో బాధ్యత కలిగిన వారు చేయాలి. పరిచర్య, ఆరాధన స్థలము శుభ్రం చేయు దగ్గర నుంచి మొదలై ఎక్కడి వరకు వెళ్ళాలి? బయట లోపల ఇంకా దీనికి సంబంధించిన ఎన్ని పనులు ఉన్నాయి అన్ని పనులు చెయ్యాలి. అది పరిచర్య. తరువాత కరుణించుట. ఏంటది? కరుణించుట అంటే అవసరాల్లో ఉన్నవారిని పరామర్శించుట. మన వాళ్ళు ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారు అనుకోండి, ఏం చేస్తారండి? మన శరీర సంబంధులు, మన చిన్నమ్మ పిల్లలు, మన పెద్దనాన్న పిల్లలు, మన పిల్లలు, ఏమండి, ఎవరైనా హాస్పిటల్లో ఉంటే ఏం చేస్తాము అంటున్నా? ఏం చేయరా? చేస్తారా చేయరా? ఫస్ట్ చేసే పని ఏంటి? ముందు హాస్పిటల్కి వెళ్ళి ఏం చేద్దాం? చూసి వద్దాం, పరిస్థితులు ఎట్లున్నాయో చూద్దాం. వెళ్తారా వెళ్ళరా? ఇది భౌతికంగా జరిగింది, కానీ ఇక్కడ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళ మధ్య అది జరగాలంటున్నాడు ఆయన. పౌలు గారు సంఘానికి చెప్తున్నాడు, కరుణించువారు అవసరాల్లో ఉన్నవారిని మనవారిని కాదు, సంఘములో ఉన్నవారిని. దయచేసి మర్చిపోకండి, సంఘం అనేది దేవుని కుటుంబం, సంఘం అనేది దేవుని రాజ్యం, సంఘం అనేది క్రీస్తు యొక్క శరీరం, సంఘం అనేది ఒక వధువు. అర్థమైందా? సంఘం అనేది రాజ్యం. ఇది ఒక అద్భుతమైనటువంటి రూపకలంకారం బైబిల్లో సంఘానికి ఇచ్చింది. ఇప్పుడు దేవుని కుటుంబం మనమందరము సంఘంలో ఎలా ఉండాలో చెబుతున్నాడు చూడండి. కరుణించుట, అవసరాల్లో ఉన్న వారి కొరకు ఎంత చేయగలరో అంత చెయ్యండి. ఏం చేయగలరు? భోజనం వెంట పెట్టగలరో, లేకపోతే ఆర్థికంగా ఉంటే మీకు చేతనైంది సహాయం చేయటమో. దీనికి వేరుగా గుర్తుపెట్టుకోండి, దీనికి వేరుగా సంఘం లేదు. సంఘం అంటే ఆ పనుల్లో పాల్గొనే వాళ్ళే సంఘం. పని లేకుండా, పరిచర్య లేకుండా, త్యాగం లేకుండా ప్రభువైన క్రీస్తు యొక్క సంఘం కాదు. అందుకనే మొదటిగా మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మీరు క్రీస్తు యొక్క సంఘముగా ఉండగోరుతున్నారా, లేకపోతే ఇతర మత శాఖల్లో ఏదో ఒక సంఘం మాదొక సంఘం అనేటట్టుగా ఉందాం అనుకున్నారా? మీరు క్రీస్తు సంఘముగానే ఉండాలనుకున్నారా, లేకపోతే మా ఊరిలో మాకు తెలిసిన పట్టణాల్లో బోళ్ళు సంఘాలు ఉన్నాయి, వాటన్నిటిలో మాదొక సంఘం అన్నట్టుగా ఉందాం అనుకున్నారా? ఎఫెసు పత్రిక, ఒకవేళ ఇది చెప్పిన తర్వాత ఏమన్నా మీరు దారికి వస్తారేమో చూద్దాం. 5వ అధ్యాయము 25 చూడండి, 25, 24 చదువుదాం. ఒక నిమిషం. ఆ 25వ వచనంలో 23, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. తర్వాత పాయింట్ నోట్ చేయండి. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు అని చెప్పాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. శరీరం అంటే ఏమిటండి? ముందే చెప్పాను మీకు. ఆ పత్రిక అసలు ఒక విషయం ముందు చెప్పాడంటే దాని మీదే కొనసాగుతుంటుంది సందేశం అంతా.
క్రీస్తే శరీరమునకంటే సంఘమునకు రక్షకుడై ఉన్నాడు అని ఉంది. ఇది నా శరీరం. ఈ శరీరాన్ని వేరే వాళ్ళు వచ్చి రక్షిస్తారా, నేనే రక్షించుకోవాలనా? మీ శరీర రక్షణ పక్కోళ్ళకు ఉంటుందా, మీకే ఉంటుందా? మీకే కదా ఉంటుంది. ఎవరి శరీరమును గూర్చిన రక్షణ బాధ్యత వారికే ఉంటుంది కదా. క్రీస్తు సంఘమునకు రక్షకుడు ఉన్నాడంటే ఆ సంఘం ఎవరిదై ఉండాలి అని అడుగుతున్నా మిమ్మల్ని. సంఘం ఎవరిదై ఉంటే ఆయన దానికి రక్షకుడై ఉంటాడు. సంఘం ఎవరిది? దానికోసం ప్రాణం పెట్టింది ఎవరు? ప్రభువు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము అని ఉంటుంది. అపోస్తులుగా 20:28 ప్రభువు సంపాదించుకున్న సంఘం. అందుకని అది ఎవరి సంఘం? క్రీస్తు సంఘం. కాబట్టి క్రీస్తే ఆ సంఘమునకు రక్షకుడు అంటాడు. సూటిగా చెప్పాలంటే క్రీస్తు సంఘానికే క్రీస్తు రక్షకుడు. లోకరక్షకుడుగా ప్రకటించబడటం వేరు. లోకరక్షకుడుగా ప్రకటిస్తున్నాం, కానీ ఆ రక్షకుని శరీరముగా ప్రతి వ్యక్తి మార్చబడాలి. అంటే ఆయన శరీరములో ఒక అవయవంగా మార్చబడాలి. అందుకనే ఆయన సంఘముగా, ఆయన శరీరముగా పిలువబడేవారే ఆయనకు చెందినవారు. అందుకనే ఆయన శరీరములోనికి, క్రీస్తు శరీరములోనికి మనము బాప్తిస్మం పొందితిమి అని చదివాం. కాబట్టి ఇప్పుడు చెప్పండి, మరలా సంఘం ఎవరిది? కాబట్టి ఆ సంఘమును డైరెక్ట్గా పిలవాలంటే ఎలా పిలవాలి? క్రీస్తు సంఘం. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు క్రీస్తు సంఘముగా ఉండాలనుకున్నారా? ఏ బ్రదర్ అన్నో, ఏ పెంతెకోస్తో, లేకపోతే ఏ సిఎస్ఐయో, లేకపోతే ఏ మెథడిస్టో, లేకపోతే ఏ బ్యాప్టిస్టో, లేకపోతే ఇంకా వేవే పేర్లు ఉన్నాయి కదా, ఇలాగ పిలువబడాలనుకున్నారా అంటున్నాను. మీకు పాఠం అర్థమైందా, అర్థం కాలేదా? విషయం అర్థమైందా? మీరు క్రీస్తు సంఘముగా ఉంటే క్రీస్తు మీకు రక్షకుడు, లేకపోతే మీకు ఆయన రక్షకుడు. అట్టయితే క్రైస్తవులందరూ ఏంటి? అది నన్ను అడగండి. ఎందుకంటే అది నేను చెప్పాల్సిన మాట కాదు, ఎవరికి వాళ్ళు తేల్చుకోవాల్సిన మాట. బైబిల్ ఏం చెబుతుందంటే క్రీస్తే తన శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. నీవు నీ శరీరాన్ని ఎలా కాపాడుకుంటావో ఆయన శరీరాన్ని కాపాడుకుంటాడు. అందువల్ల నువ్వు పిలువబడవలసింది క్రీస్తు శరీరం అనే సంఘముగా, ఆయన సంఘముగా పిలువబడాలి. నువ్వు ఆయన సంఘముగా ఉంటే ఆయన శరీరంలో ఉన్న అవయవాలు చేసే పనులు అవి. కొన్ని చదువుదామా? ఆ వాక్యం మీకు కరెక్ట్గా అది ఎందుకు ఆ విషయాన్ని చెప్తున్నాడనే విషయం తెలుస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. మీకు చెప్పాలనుకున్న పాఠం వేరే, నేను ప్రిపేర్ అయ్యి వచ్చింది వేరు, ఇప్పుడు మీకు చెబుతుంది వేరు. ఓకేనా? రైట్. 12వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రికలో 3వ వచనం నుంచి చదువుదాం. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థబుద్ధి గలవాడగుటకై తగిన రీతిని తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహించబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వానితోనూ చెప్తున్నాను. 4 నుంచి జాగ్రత్తగా చూడండి. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నిటికీ ఒకటే పని ఎలాగుండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకమైన అవయవములుగా ఉన్నాము అన్నాడు. వినండి, ఇక మనమందరము ఏమంటున్నాడు ఆయన? దాన్ని ఎంత బాగా పోలి చెప్తున్నాడంటే ఒక్క శరీరములో ఎన్ని అవయవాలు ఉన్నాయమ్మా? అనేక అవయవములు ఉండినను అన్నాడు. ఒక్క శరీరంలో అంత కలిపితే పైనుంచి కింద వరకు ఉన్నది పూర్తి శరీరం, దీన్ని అంటారు శరీరము అని. దీంట్లో అనేక అవయవాలు ఉండినను అన్నాడు. ఏ అవయవాలు ఉన్నాయి ఇందులో? కళ్ళున్నాయి, చెవులున్నాయి, ముక్కుంది,
నోరుంది, నాలుక ఉంది, చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి. అంతేనా? ఇంకా లోపల ఏమున్నాయి? గుండె ఉంది, కిడ్నీలు ఉన్నాయి, ఊపిరితిత్తులు ఉన్నాయి, జీర్ణాశయం ఉంది, పేగులున్నాయి, నరాలు ఉన్నాయా? ఎన్ని ఉన్నాయా? అన్నీ ఒకే పని చేస్తాయా? దేని పని దానికే ఉందా అని అడుగుతున్నది. చేతులు పని కాళ్ళు చేస్తాయా? కాళ్ళ పని చేతులు చేస్తాయా? కానీ ఒకే శరీరంలో అవయవాలు ఇవన్నీ దానికి. కానీ అవయవాలు ఎన్నో ఉన్నప్పటికీ అవయవాలన్నిటికీ ఒకే పని ఉండదు. ఒకే పని ఉండదు. చెయ్యి చేసే పని చెయ్యి చేస్తుంది, కాలు చేసే పని కాలు చేస్తుంది, నోరు చేసే పని నోరు చేస్తుంది, చెవి చేసే పని చెవులు పని చేస్తాయి, ముక్కు చేసే పని ముక్కు పని చేస్తుంది, నాలుక చేసే పని నాలుక చేస్తుంది, పళ్ళు చేసే పని పళ్ళు చేస్తాయి. అంతేనా? చూసారా అన్నీ ఎలా ఉన్నాయి మన అవయవాలలో? ఇన్ని అవయవాలు ఉన్నాయి, అన్ని వేవేరు పనులు కలిగి ఉన్నట్టుగానే క్రీస్తు శరీరం అనేటువంటి సంఘములో, క్రీస్తు శరీరం అనే సంఘంలో మనమందరము కూడా క్రీస్తు శరీరం అనే సంఘంలో ఒక్కొక్క అవయవముగా ఉన్నాము అన్నాడు. ఎవరు ఇందులో? మీరెవరు? నేనెవరు? నేను క్రీస్తు సంఘంలో నోరు. క్రీస్తు శరీరములో నేను ఒక నోరు. ఆ వాక్యం ప్రకటించడానికి నా కాళ్ళు పనిచేస్తాయి, చేతులు పనిచేస్తాయి, కళ్ళు పనిచేస్తాయి, చెవులు పనిచేస్తాయి. నేర్చుకునేటప్పుడు చెవులు పనిచేస్తాయి, చదువుకునేటప్పుడు కళ్ళు పనిచేస్తాయి, వ్రాసేటప్పుడు చేతులు పనిచేస్తాయి, ప్రకటించడానికి వెళ్ళేటప్పుడు కాళ్ళు పనిచేస్తాయి. కానీ ఇవన్నీ ఎవరి పనిలో ఉన్నాయి? ఇప్పుడు ఒకే పని మీద వాక్యమును ప్రకటించాలి, దేవుని కొరకు ప్రజల్ని సంపాదించాలి. ఈ ఒక్క పనిలో అవయవాలన్నీ వేవేరు పనులు కలిగి ఉన్నాయి, కానీ వేరువేరు పనులు కాదు, అన్ని పనులు ఒకదాని కోసమే, ఆయన క్రీస్తు శరీరం అనే సంఘాన్ని కట్టడం కొరకు. అలాగే మనమందరము క్రీస్తు శరీరంలోని అవయవాలం. పరిచర్య చేయుట, కింద చదవండి మీకు తెలుస్తుంది. ఇంకా 6వ వచనం నుంచి, మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేవేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము అన్నాడు. వేవేరు కృపావరములు కలిగి ఉన్నాము. ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను, పని కలిగి ఉందమో, పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెనో అన్నాడు. చూడండి ఎంత బాగుందో చూసారా? ప్రవచించుట అంటే అర్థం ఏంటి? ప్రకటించుట. ఇంకో విషయం మీకు తెలియాలి. కొంచెం చదువుకున్న పిల్లలు మనసు పెట్టండి. రేపు పొద్దున ఎవరైనా మిమ్మల్ని కాని మాటలు ఏవేవో చెప్పేస్తూ ఉంటారు. ఇక్కడ చూపుతున్నటువంటి మనమందరం మనకు కనిపించిన కృప చొప్పున వేవేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము అన్నాడు. వీటిని కృపావరములే అన్నాడు. కొరింథీ పత్రికలో కూడా కృపావరములు అన్నాడు. వాటిని ఏమన్నాడు? అవి చూద్దాం. కొరింథీ పత్రికలో 12వ అధ్యాయం 4 నుంచి, కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే. నానా విధములైన అందరిలోనూ అన్నిట్లోనూ జరిగిస్తున్నవాడు ఆయనే. ఇప్పుడు చదువుతాము 9 నుంచి, రైట్ 8 నుంచి. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆత్మ అనుగ్రహించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచువరమును, మరి ఒకనికి అద్భుత వరములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థం చెప్పు శక్తియు అనుగ్రహించబడి ఉన్నాయి. ఇవి కృపావరములే. కానీ ఇవి పరిశుద్ధాత్ముడు
అపోస్తులు బ్రతికి ఉన్నంత కాలం వాళ్ళు ఎవరెవరి మీద చేతులు పెట్టి ప్రార్థన చేశారో వాళ్ళందరూ పొందినటువంటి కృపావరములు ఉన్నాయి. సంఘము స్థాపించబడిన తర్వాత సంఘానికే దేవుడిచ్చినటువంటి కృపావరములు ఉన్నాయి. ఈ కృపావరములలోనేమో అపోస్తులు బ్రతికున్నంత కాలం ఎవరెవరి మీద వాళ్ళు చేతులు ప్రార్థన చేశారో వాళ్ళు పొందిన కృపావరములు ఏమైతే ఉన్నా అందులో భాషలు ఉన్నాయి, భాషల అర్థం చెప్పడం ఉంది, స్వస్థతలు ఉన్నాయి, అర్థమైందా, స్వస్థపరచు వరము ఉంది, అవన్నీ ఉన్నాయి అందులో. కానీ ఇక్కడ సంఘము పరిపూర్ణ స్థితికి ఎదిగేటప్పుడు సంఘమునకు అనుగ్రహించబడిన కృపావరములు ఉన్నాయి. అక్కడ అపోస్తుల ద్వారా జరిగిన పరిచర్య కొరకు పౌలు గారు వివరించారు, ఆత్మ ఈ విధంగా జరిగిస్తూ వచ్చాడు అని. ఇప్పుడు ఈ సంఘములో మనకందరికీ అనుగ్రహింపబడిన కృప చొప్పున కృపావరములు ఉన్నాయి. ఈ కృపావరములు అందుకనే సంఘంలో కృపావరములు అనగానే స్వస్థపరచటం, భాష మాట్లాడటం, ప్రవచనాలు చెప్పటం ఇవని అనుకుంటారు అందరూ. పరిశుద్ధాత్మ రెండు విధాలుగా పనిచేశాడు. దిగి వచ్చేవాడుగా చేసిన పనులు వేరు, నివసించే ప్రతి వ్యక్తిలో నివసించి పనిచేసిన విధానము వేరు. మనము పరిశుద్ధాత్మను మన హృదయముల్లో నివసించిన ఆయన పని చేసేవారుగా ఉన్నాం. పరిశుద్ధాత్మను అలా కాదు, ఫస్ట్ చేసినప్పుడు పని ఎలా చేశాడంటే ఆయనను పొందితే భాషలు మాట్లాడేవారు, భాషలకు అర్థం చెప్పేవారు, నీ హృదయంలో ఏముందో ఆత్మల వివేచన కూడా కలిగినటువంటి వారు. అర్థమైంది, దాన్ని అంటారు ప్రవచించడం, లేకపోతే నెక్స్ట్ ఏం జరుగుతుందో కూడా చెప్పగలిగేటువంటి వారు. అంత అద్భుతమైనటువంటి స్థితి వాళ్ళు కలిగి ఉంటారు. కానీ సంఘం ఏర్పడిన తర్వాత, వాక్యం పరిపూర్ణంగా ఇవ్వబడిన తర్వాత తెలియజేయబడినటువంటి సమాచారం ఏంటంటే ఇక్కడ సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రతి వ్యక్తి పనిచేసేవారు ఉంటారు. అదే నీ వైపు చూస్తున్నాను, మీకు దాన్నే చూపిస్తున్నాను. పరిచర్య చేసేవారు పరిచర్యలో, కరుణించేవారు కరుణించుటలో, సువార్త ప్రకటించేవారు ప్రకటించుటలో, బోధించేవారు బోధించుటలో, పంచిపెట్టేవారు పంచిపెట్టుటలో, హెచ్చరించేవారు హెచ్చరించుటలో, పై విచారణ చేయుట. అది సంఘ పెద్దలుగా ఎదిగిన తర్వాత చేసే పని. ఇప్పుడు సంఘం ఎదగాలి అని అంటే ఈ బాధ్యతలన్నీ కూడా కలిగిన వారై ఉండాలి. అందుకని క్రీస్తు శరీరములో మనమందరం ఒక్కొక్క అవయవమై ఉన్నామని ప్రభు చెప్పింది అదే, అపోస్తులు చెప్పింది అదే. ఇందులో నువ్వెవరు? స్త్రీలు చేసేటువంటి పనులు ఎన్ని ఉన్నాయి దాంట్లో చెప్పండి, ఎన్ని ఉన్నాయమ్మా కృపావరములు? ఎన్ని విధాలుగా సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఉన్నాయి? ఒకసారి నన్ను కాదు ఇప్పుడు చూడాల్సింది, దాన్నే చూడాలి. ఇక్కడ బోర్డు పెడితే బోర్డు మీద పెట్టేసి ఉండవాలన్నమాట దాన్ని. ఓకేనా? ఎన్నున్నాయి? పరిచర్య. బైబిల్లో కూడా పరిచర్య చేయు స్త్రీలు అని ఉంటుంది బైబిల్లో. ఓకేనా? కాబట్టి స్త్రీలు చేయాల్సిన పనులు ఎన్ని ఉన్నాయి అక్కడ అంటే 3 పనులు, ముఖ్యంగా 2 పనులు అయితే స్పష్టంగా ఉన్నాయి. 3 పనులు చేయొచ్చు: పరిచర్య, కరుణించుట, సువార్త ప్రకటించుట. సువార్త ప్రకటించినట్టు బ్యాగే తగిలేసుకొని పోవసరం లే. సువార్తకే నీ పక్కింటి వారికి, నీ మాత్రం స్త్రీలు ఉంటారు, నీ మాట వినగలిగే వాళ్ళు ఉంటారు, మీ బంధువులే ఉన్నారే అనుకోండి. అందరూ ప్రభువుని నమ్మే ఉన్నారా? అందరూ చచ్చిపోతే దేవుని యొద్దకు వెళ్తారా? చాలామంది అన్యులు ఉన్నారు కదా. మరి వాళ్ళందరితో మీరు మాట్లాడట్లేదా? మాట్లాడుతున్నారా? పెళ్ళికి రమ్మంటారు, బర్త్డేకి రమ్మంటారు, వాళ్ళు పెళ్ళికి పోతారు, వాళ్ళ మాట మీరు వింటారు, మీ మాట వాళ్ళు వింటారు. మరి వాళ్ళందరికీ నువ్వు ఎప్పుడైనా సువార్త చెప్పావా? నీ పని ఉందది, అర్థమవుతుందా? మీ పని ఉంది, మీ బాధ్యత ఉంది. అది మీరు సువార్త ప్రకటించేవారుగా ఉండాలి. ఆ తర్వాత కరుణించుట అనేటువంటిది, అక్కరలో ఉన్నవారిని ఆదుకోవడం కోసం, అవసరాల్లో ఉన్నవారికి ఆ సహాయం చేయడానికి. చేయొచ్చునా చేయకూడదా? స్త్రీలు చేయొచ్చునా చేయకూడదా? పురుషులు చేయొచ్చునా చేయకూడదా? జనరల్గా అందరూ చేయగలిగిన పనులు కొన్ని ఉన్నాయి. ఒకటి పరిచర్య, కరుణించుట, సువార్త ప్రకటించుట, పంచిపెట్టుట అనే పని కూడా మీ చేతనైనంత మటుకు. చాలామంది స్త్రీలు ఇళ్ళలో భోజనం వడ్డించేది ఎవరు? స్త్రీలే కదా. మీరు ఆలోచన చేస్తే ఇప్పుడు సంఘంలో స్త్రీలు చేసే పనులు స్త్రీలకు ఉన్నాయి, పురుషులు చేసే పనులు
పురుషులకు ఉన్నాయి. తమ్ముళ్ళు పాపం ప్రతిసారి వాళ్ళు వంట పనులు చేస్తుంటారు. ఎంతమందికి వంట ఉండటం వాళ్ళే చేయగలరు. కానీ వాస్తవానికి ఆ పని ఎవరు చేస్తే బాగుంటుంది చెప్పండి? మీరు ఫీల్ అవ్వకండి. నేను జనరల్గా చెప్తున్నాను. మీరు ఇలా చెయ్యండి అని చెప్పట్లేదు, వాళ్ళని ఇబ్బంది పెట్టాలని కాదు. వాళ్ళే ఆ పని చేయగలరు సమర్థవంతంగా. కానీ నేను చెప్తున్నానంటే సహజంగానే ఆ పనులు ఎవరు చేస్తే బాగుంటాయి కదా. అందుకని మీరు కూడా చేస్తుంటారు, నాకు తెలిసి బాగా. మీరు కూరగాయలు కోస్తారు, వీలైనంత మటుకు మీ చేతనైనా చేస్తారు. వాళ్ళు కలిపి తిప్పడంలో వాళ్ళ పనులు చేస్తూ ఉంటారు. ఈ పని అవసరమైనప్పుడు ఒకటే కాదు, నిత్యము చేసేవారుగా ఉంటేనే సంఘం నెలకు ఒకసారి భోజనం తింటే సరిపోతుందా? నోటికి, చేతికి, నాలుకకి నెలకు ఒకసారి పని చెప్దామా? రోజు పని చెప్దామా? దానికి రోజు పని ఉంటుందా? నెలకోసారి పని ఉంటుందా అంటనా? రోజుకి 3 సార్లు గట్టిగా. ఆ 3 సార్లు ఏంటి? తినటం ఏంటి? ఇంకా ఏమేమో తినేస్తాం దానితో పాటు. ఇది నిత్యము పని చేస్తుంటేనే ఈ దేహం అంతా ఎలా ఉంటుంది? ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే సంఘం అనేటువంటి క్రీస్తు శరీరంలో ఆ వచనము చాలు అసలు మనం మారిపోవటానికి, మనం క్రీస్తు సంఘముగా ఉండడానికి, క్రీస్తు సంఘములో మనము ఎదగటానికి, క్రీస్తు సంఘము క్షేమాభివృద్ధి చెందటానికి, క్రీస్తు సంఘము విస్తరింపు చేయబడటానికి ఈ 12వ అధ్యాయంలోని 1 నుంచి 8 వచనాల వరకు చాలు. అర్థమైందా? 10 వచనాల వరకు ఉంటుంది. చాలా అద్భుతమైన ఇన్ఫర్మేషను. కాబట్టి ఈ వచనాలు సరిపోతాయి మనకు, మన జీవితాలు పూర్తిగా దేవుని సొత్తు అయిపోవడానికి, ప్రభువైన క్రీస్తు యొక్క సొత్తుగా మారిపోవడానికి. అందుకనే ఈ పనులలో మనం ఎవరు అంటున్నాను. ఇందులో ఇంకా ఎవరున్నారు? పరిచర్య పురుషులు చేయొచ్చు, స్త్రీలు చేయొచ్చు. కరుణించుట పురుషులు చేయొచ్చు, స్త్రీలు చేయొచ్చు. సువార్త ప్రకటించుట పురుషులు చేయొచ్చు, స్త్రీలు చేయొచ్చు. బోధించుట, దీనిని కూడా స్త్రీల మీటింగుల్లో స్త్రీలు కూడా బోధించవచ్చు. ఆరాధనలో మాత్రమే దానికి శిరస్సు ఉన్నాడు. ఆయన ఒక నియమం పెట్టున్నాడు సంఘంలో, ఆ నియమాన్ని అనుసరించాలి. అంతేగాని సంఘములో పురుషులు స్త్రీలు ఉండగా బోధించడానికి వారికి అవకాశం ఇవ్వలేదు. అది ఎందుకు అలా చెప్పాడు అంటే, స్త్రీ నాయకత్వము మ్యాక్సిమం కొంత లోపభూయిష్టంగానే కనిపిస్తుంది. అది ప్రారంభ చరిత్ర నుంచి అది కనిపిస్తున్నదే. అందువలన ప్రభు అయిన క్రీస్తు సంఘానికి శిరస్సు ఉన్నందు చేత ఆయన ఒక నియమం పెట్టుకున్నాడు, ఎవరు ఏ పని చేయాలో ఆ పని చేయాలి అని. అందుకని ఇందులో స్త్రీ వివక్ష ఉందని కాదు. ఇంట్లో భర్త పని భార్య చేస్తే బాగుంటుందా? బాగుండదు. బైబిల్లో కొన్ని విషయాలు ఉంటాయండి. ఇశ్రాయేల్ ప్రజలట ఆకాశరాణి దేవతకి ఏం చేశారో తెలుసా? పిండి వంటలు చేస్తున్నారంట. పిండి వంటలు చేసేటప్పుడు దేవుడు జోక్యం చేసుకొని ఇలా చెప్పాడు, ఏమయ్యా, వాళ్ళు ఆకాశరాణి దేవత పిండి వంటలు చేశారు, వాళ్ళలో ఏం చేస్తున్నారో తెలుసా? పురుషులు పొయ్యి వెలిగిస్తున్నారట, పిల్లలేమో కట్టెలు ఏరుతున్నారు, పుల్లలు ఏరుతున్నారట, భార్యలు ఏం చేస్తున్నారట? పిండి పిసుకుతున్నారంట. అబ్బో, ఎంత భక్తిరం ఇది అని అంటూ దేవుడు ఏమన్నాడంటే, వారు నన్ను అవమానించారు అనుకుంటున్నారు, కాదు తమ్మును తామే అవమానించుకుంటున్నారు కదా అన్నాడు. ఎందుకని? పొయ్యి వెలిగించే పని ఎవరిదిమా? స్త్రీలది కదా. కానీ పొయ్యి వెలిగించే పని ఎవరు తీసుకున్నారట? ఆకాశరాణి దేవుడి మీద భక్తి. అది ఎంత మారిపోయారో మీరు అన్నాడు. అంతే ఆయన. ఇది మీరుగా అవమానించుకుంటున్నారు. మీ పిల్లలు కట్టెలేరడమా? కట్టెలేరే పని కూడా స్త్రీలే కదా చేస్తారు. పొయ్యి వెలిగించి వంట చేసే పని స్త్రీలు కదా చేస్తారు. పిండి పిసికే పని సరే వాళ్ళదే. కానీ అంటే స్త్రీలు చేయాల్సిన పనులు పురుషులు చేస్తున్నారు అని అంటే, అక్కడ ఆకాశరాణి అంటే ఆమె దేవత కదా, ఆమెకు దేవతగా కాబట్టి ఆమెకు సేవ చేయడం, మీరు కూడా స్త్రీలుగా మారిపోయారు దుర్మార్గులరా అని అన్నాడు. అంతే. అర్థమైందా మీకు? అంత తిట్టాడని వారిని. ఇర్మియా గ్రంథమో 7వ అధ్యాయం అనుకుంటాను, 7వ అధ్యాయము 18వ వచనం చూడండి. చాలా క్లియర్గా ఉంటాయి. ఎందుకు నేను ఇవన్నీ చెప్తున్నానంటే, ఎవరు చేసే పని వారు చేస్తే ఎదగవలసిన క్రమంలో సంఘం ఎదుగుతుంది. ఇంకో మాట చెప్తానండి, మీకు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ప్రభు అయిన క్రీస్తు యొక్క సంఘానికి కీడు చేసే విధంగా మన వాళ్ళైనా బయట వాళ్ళైనా మన దగ్గరకు వచ్చి మాట్లాడినా, మన వాళ్ళు మాట్లాడినా చాలా భయపడాలి. ఎందుకో తెలుసా? సంఘం ఎవరిదమ్మా? సంఘం ఎవరిది? క్రీస్తుది.
కాబట్టి సంఘంలో ఎవరిని గురించి మీరు తక్కువ చేసి అవమానించి మాట్లాడుకున్నా కూడా ఎవరిని అవమానించినట్టు? మీ జ్ఞాపకం ఉందా? అపోస్తలుడైన పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవులందరూ హింసించడానికి వెళ్ళిపోతున్నాడట. పని కట్టుకొని వెళ్ళిపోతూ ఉంటే మార్గ మధ్యంలో ఎవరు కనబడ్డారు ఆయనకి? యేసు ప్రభు వారు ప్రత్యక్షమై, సౌలా సౌలా ఎందుకయ్యా నన్ను హింసిస్తున్నావు అన్నాడు. నేనెప్పుడు నేను హింసించా? ఆయన అన్నాడు, ఎందుకయ్యా నన్ను హింసిస్తున్నావు అన్నాడు. యేసు, ఇంతకీ సౌలు హింసించింది ఎవరిని? వింటున్నారా? ఇదేదో అర్ధరాత్రి అయినట్టు నిద్ర పట్టించారు కొంతమంది. అసలు నేను ప్రసంగం చేసేటప్పుడు నిద్రపోవడమా? ఈయన ప్రసంగం చేసేటప్పుడు నిద్రపోవడమా? ఈ ప్రసంగాలు ఎవరైనా నిద్రపోతారండి? ఇది కూడా మధ్యరాత్రి ఏంటి? ఓకేనా? వినండి. ఎక్కడున్నాం మనం? ఉన్నోళ్ళు మీరు కూడా మర్చిపోయారండి. ఎవరు చేసే పని వాళ్ళు చెయ్యాలి. ఆ పనిలో సంఘమును కూర్చున్నటువంటి ఏ విధమైన కలంకపూరితమైన మాటలు ఎవరినెవరు మాట్లాడుకోకూడదు. ఎందుకంటే సంఘం ఎవరిది? క్రీస్తుది. సౌలా ఎందుకయ్యా నన్ను హింసిస్తున్నావు అన్నాడు. వాస్తవానికి ఆయన హింసించింది ఎవరిని? సంఘాన్ని. ఆయన ఆడున్నాడు ఇప్పుడు క్రీస్తు? పరలోకంలో దేవుని కుడి పార్శ్వాన ఉన్నాడు. పరలోకములో శిరస్సు ఉంది, ఆయన శరీరం ఏడుంది? భూమి మీద ఉంది. ఆ శరీరమును ఇప్పుడు నీ శరీరాన్ని ఆ పాదం దగ్గర గట్టిగిచ్చేసారు అనుకో, చీమ కొట్టింది అనుకో, అబ్బా అంటావు. ఎవడు మాట్లాడింది శిరస కాలా? నీ శరీరంలో ఎక్కడ అవమానము, దెబ్బ, హింస కలిగినా ఎవరికి దెబ్బ తగులుతుంది? శిరస్సుగా ఉన్న పైన ఆయనకి. భూమి మీద శరీరం అనే సంఘమును ఒక మనిషి హింసిస్తుంటే పైన ఉన్న శిరస్సు కేకేసింది, క్రీస్తు, సౌలా ఎందుకయ్యా నన్ను హింసిస్తున్నావు? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సంఘములో మీరు సంఘమును గురించి ఎవరు ఇన్సల్ట్ చేసి మాట్లాడినా, ఎవరిని ఇన్సల్ట్ చేసినట్టు చెప్పండి? ఎవరిని అవమానించినట్టు? అందుకని నోరు జాగ్రత్తగా ఉండాలి మన దగ్గర. సంఘము విషయంలో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. సంఘమును గురించి ఎవరు, ముఖ్యంగా బాప్తీసం పొందినటువంటి వాళ్ళు, బాప్తీసం పొందినటువంటి దేవుని పిల్లల యొక్క ఎదుగుదల విషయాల్లో, వారి పొరపాట్ల విషయంలో, వారి అవిధేయత విషయంలో అవమానించినట్టుగా ప్రచారం చేసుకోకూడదు. చేతనైతే పర్సనల్గా వెళ్ళిపోయి తప్పు మాట్లాడుతుంటే, నువ్వు తప్పు మాట్లాడుతున్నావమ్మా, అలా మాట్లాడకూడదు, అది మనకి తగ్గదు అని ఖచ్చితంగా చెప్పాలి. అది నీ బాధ్యత, మర్చిపోకండి, మీ బాధ్యత అది. అందుకని ప్రభునందు నా ప్రియ సోదర సోదరీమణులారా, సంఘం విషయంలో అది క్రీస్తుది అనేటువంటి విషయం మీరు గ్రహించండి. సంఘము అంటే గోడలు కాదు, మనము. కాబట్టి ఒకరిని ఒకరు హెచ్చరిక చేసుకుంటూ, ఒకరికొకరు పురికొల్పుకుంటూ, ఒకరికొకరు బలపరుచుకోవాలి, ఒకరికొకరు సజీవమైన రాళ్ళ వల్ల కట్టుకోవాలి. ఒక వ్యక్తి తప్పుగా మాట్లాడి బయటికి వెళ్ళిపోయే దుస్థితి వస్తే ఆ రాయి బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ రాయిని కట్టుకునే బాధ్యత కూడా ఎవరిది? అందరిది. అది సంఘం. ఒకసారి బోర్డు చూడండి. పరిచర్య, కరుణించుట, సువార్త ప్రకటించుట, బోధించుట, పంచిపెట్టుట, హెచ్చరించుట, పై విచారణ చేయుట. ఒకవేళ అవి మీకు అర్థం కావని కొంచెం అర్థమవడం కొరకు ఏం చేసాము చూడండి. ఆరాధన స్థలం పరిచర్య చేయటం అంటే ఆరాధన స్థలమును శుభ్రం చేయు దగ్గర నుంచి మొదలవుతుంది. ఎంతమంది ఇష్టంగా వచ్చి పనిచేస్తారు దేవుని మందిరంలో? ఇది ఎవరు కూర్చోటానికి? ఎవరి ఇల్లు ఇది? మనం ఎవరు? ఆయన ఇంట్లో ఆయన పిల్లలం. ఏం చేయాలి? ఇల్లు బాగలేదనుకోండి, తండ్రి అనేవాడు చూశాడు అనుకోండి, నేనే చూశాను అనుకోండి, లేక మా నాన్నగారు చూశాను అనుకోండి, మా పిల్లలనే చెప్పేస్తారు, ఎరా నీ పిల్లలకి పని నేర్పావా అని అడుగుతాడు ఆయన. ఎందుకంటే రేపు పొద్దున్న పెళ్ళి అయితే ఎవరన్నా తిడతారా మిమ్మల్ని? తెలుసా? నిన్ను నీ భార్యని తిడతారా? ముందు ఇంట్లో పిల్లలకి పని నేర్పించండి. నేర్పించాం డాడీ అని నేను చెప్పాను అనుకో, నేర్పించాం అంకుల్ మా ఆవిడ కూడా చెప్పింది అనుకోండి,
ఇంట్లో వస్తువులు ఏడబడితే ఆడబో కనబడుతున్నా కూడా దాటకుండా తిరిగారు అనుకోండి, సింపుల్గా చెప్పేస్తాడు, బలి నేర్పించారా మీ పిల్లలకి పని అంటాడు ఆయన. అది తెలుసు ఆయన భాష మీకు. బలి నేర్పించారా అంటే నేర్పించలేదా? దేవుని ఇంట్లో దుమ్ము ధూళి చెత్త చెదారం పడుతుంటే దీన్ని దాటుకొని వెళ్ళిపోకూడదు. నీ లక్షణం అది నీ బాధ్యత. నీ ఇల్లు సోదరుడు ఉన్నాడని పాపం నేను ఎట్లా తిట్టినా ఎంత కోపంగా అంటే తిట్టడం అంటే మరి మీలాగా తిట్టుకోము, మా భాష వేరు. ఒకసారి చూశానండి, దేవుని మందిరం చాలా కాలం నుంచి కట్టుకున్నాడు. ఒకసారి ప్రసంగించడానికి పిలిచారు. ఆ రేకులు ఉన్నాయి, రేకులు పడిన తర్వాత బొక్కలు ఉన్నాయి. ఆ ఎండ నుంచి ఉడొచ్చి పడుతుంది లోపలికి, కానీ కురవదన్నా అట్లా కనబడుతున్నా కూడా వాన కురవదు, బాగుంటుందని అన్నాడు. అంత అయిపోయిన తర్వాత సింపుల్గా చెప్పాను, తమ్ముడు ఒకసారి చూడు అని అన్నా. ఏనా అదేంది అని అన్న. ఈడొకటి ఆడొకటి బొక్క ఏంది అని అంటే ఉందన్నా అన్నాడు. నీ కొంప అయితే అట్టే ఉంచుకుంటావా? ఇట్టనే చెప్పాను, నీ కొంప అయితే అలాగే ఉంచుకొని బతుకుతావా అన్న. అంతేనండి, అప్పు చేసి మరీని మొత్తం మార్చిపడేసి కిటికీలు కట్టేసి అది చేసి ఇది చేసి మొత్తం మార్చేసుకున్నాడు. ఈరోజు ఎంత అందంగా ఉందంటే అది అడిగి పోతే లోపల కూర్చోవాలనిపిస్తా అనమాట. అలాంటి వాతావరణాన్ని సృష్టించారు. ఏం చెప్తున్నానంటే దేవుని మందిరం అని అంటే మన ఇల్లు, అది మన ఇల్లు. ఇందులో ఏది నీకు కనబడ్డా ఆ మరకలను తీసేసే బాధ్యత మనదే. అర్థమైందా లేదా? ఇందులో ఎవరికి ఎవరు ఏ పని చేసుకోవలసి వచ్చినా, ఎవరికి ఎవరు సేవ చేసుకోవాల్సి వచ్చినా ఆమెకేందు నేను చేసేది అని అనకూడదు. ఎందుకంటే ఎవరికి చేసినా నువ్వు ఎవరికి చేసినట్టు, నీ రాజుకు నీ ప్రభువుకు చేసినట్టు. మిక్కిలి అల్పులే నా సహోదరులో ఒకనికి మీరు అంటే మీరు మేలు చేసినా నాకు చేసినట్టే, కీడు చేసినా హింసించినా నన్ను హింసించినట్టే, మేలు చేసినా నాకు చేసినట్టే అన్నాడు ప్రభువు. అది ఆయన సంఘం. అందులో ప్రతి వ్యక్తి బాధ్యత కలిగినటువంటి పౌరుడుగా పనిచేస్తాడు. నెక్స్ట్ ఇయర్ కల్లా మీ జీవన విధానంలో, మీ పనులలో, మీ కార్యక్రమాల్లో అద్భుతమైన మార్పు కనిపించాలి. మీరు ఏ పని, దేవుని ఆరాధనా స్థలము శుభ్రం చేయ దగ్గర నుంచి మందిరం ఆ ప్రభు బల సామాన్లు ఎవరు క్లీన్ చేస్తారో వాళ్ళు ఎప్పటికీ దానికోసం ఫిక్స్ అయిపోవాలి. ఇది నా బాధ్యత. ఇక్కడ ప్రతిదీ కూడా మనది. ఏది ఎవరిది సొంతం కాదు. ఇది ఎవరిది సొంతం? నీ కొరకు ప్రాణం ఇచ్చి రక్షించిన క్రీస్తుదే. ఈ విషయంలో ప్రతి వ్యక్తి సంఘ క్షేమాభివృద్ధి కొరకు పాటుపడేవారై ఉంటాడు. సంఘానికి వేరుగా మందిరము లేదు కదా. మందిరము సంఘము కలిసి ఉంటాయి. మందిరం అనేది భౌతికంగా కనిపించేది, సంఘం అనేది ఆత్మలో క్రీస్తు ప్రభు రక్తం సంపాదించింది. ఇది మన కష్టార్జితాన్ని పెట్టి కట్టింది, అంటే భౌతికమైన సొమ్ము పెట్టి కట్టింది. క్రీస్తు ప్రాణం పెట్టి కట్టింది మనల్ని. ఈ రెండింటిలో ఏది గొప్పదని అంటే ప్రభువు రక్తం గారి సంపాదించిన సంఘమే గొప్పది. అయితే అందులో ప్రతి వ్యక్తికి ప్రభువుకు చెందినటువంటి వాడు. అందుకని ప్రతి విషయంలో మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. అందుకనే సంఘంలో మనమందరం అవయవాలం. నువ్వు ఏ అవయవం? అవయవాలకు పని ఉన్నట్టుగానే కొన్ని పనులు విభజించి చెప్పాడు సంఘంలో. ఇందులో ఏది నీ పని? ఒక్కటి చెప్పండి, ఇది నా పని అని మీరు డిసైడ్ అయిపోండి. ఇందులో ఎవరు మీరు? పరిచర్య చేయువారా, కరుణించేవారా, అంటే అవసరాలను వారిని పరామర్శించేవారా, స్వార్థ ప్రకటించేవారా, బోధించేవారా, పంచిపెట్టేవారా, హెచ్చరించేవారా, పై విచారణ చేయువారా? పంచిపెట్టుట అంటే దేవుని పని కొరకు అధికముగా ధనమిచ్చుట, కలిగిన వారు వారి శక్తి కొలదిచ్చుట. ఇచ్చుట అనేటువంటిది ఒక అద్భుతమైన దైవ నియమం. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. ఏది ధన్యం? రెండిట్లో మనకి ఏది ఇష్టం చెప్పండి? ఆయనకైతే అది ఇష్టం, మనకేది ఇష్టం? ఇచ్చుట అంటే ఏంటమ్మా? మనం ఇవ్వడం. పుచ్చుకోవడం అంటే మనం తీసుకోవడం. ఈ రెండిట్లో ఏది మంచిది అనుకుంటారు మీరు అంటున్నా? ఏది మంచిది? ఏది ఇష్టం మనకి? ఈ రెండిట్లో పుచ్చుకోవడం మంచిదా, ఇవ్వడం మంచిదా అంటున్నా? ఏది మనకి ఇష్టం? ఇవ్వడం ఇష్టమా, తీసుకోవడం ఇష్టమా? ఎవరికైనా సరే ఇవ్వడంలో ఉన్న ఆనందం, తీసుకోవడంలో ఉన్న సంతోషం ఇవ్వడంలో ఉండదు.
కానీ ఆయన ఏమన్నాడంటే, ఈ రెండిట్లో ఏది ధన్యం అన్నాడంటే, ఇచ్చుటే ధన్యత అన్నాడు. అపవాది ఏం చేశాడంటే, ఇచ్చుడే అందరే బాబు, పుచ్చుకోవడమే ధన్యం, అందుకని మీరు అడగండి, దానికోసం ఉపవాసం ఉండండి, కన్నీరు కార్చండి, పొరలాడండి, మోకాళ్ళ మీద ఉండండి, మీకు ఏది కావాలంటే అది ఇస్తూనే ఉంటాడు. పర్వాలేదు, మీరు అడిగితే ఇస్తానన్నాడు ఆయన, కాదనలేదు కదా, ఎప్పుడు ఇస్తాడు. ఒక్కసారి మనకు మనం విమర్శ చేసుకొని, నేను అడిగిన వెళ్ళా ఇస్తాడు అని మనం వెళ్తున్నాం కదా, నేను ఆయన కోసం ఏమి ఇవ్వాలి అని ఎప్పుడైనా ప్రిపేర్ అయ్యావా, సిద్ధపడ్డావా? నేను ఆయన కోసం ఏం చేయగలను? సరే, ఇతరులందరూ నీకు మేలు చేయాలని కోరుకుంటావు, మరి నీవు ఇతరుల కొరకు నేను ఎలా ఉపయోగపడగలను అని ఎప్పుడన్నా ఆలోచించావా? అదే కదా క్రీస్తునందున్నవాడు చేసే పని. నేను ఎలా ఉపయోగపడగలను ఇతరుల కొరకు, నేను ఎలా ఉపయోగపడగలను ప్రభు కొరకు, నేను ఎలా ఆయన సాధనం కాగలను ఆయన కొరకు, ఆయన సంఘంలో. ఇంకో మాట చెప్పున్నా, మీరు యేసు ప్రభు వారికి సేవ చేసే వాళ్ళుగా ఉన్నారనుకోండి, మీరు ఎలా సేవ చేస్తారు చెప్పండి ఆయనకి? ఎలా ఎక్కడ సేవ చేస్తారు అంటున్నా? ప్రభువు కొరకు పని చేయవలసి వస్తే ఎక్కడ పని చేస్తారు? మీరు ఆయనకి చేయడం అంటే ఆయన సంఘానికి చేయడమే, అది తెలుసుకోండి ఫస్ట్. నాకు చేయటం అంటే, ప్రభువుకు చేయటం అంటే ఎవరికి చేసినట్టు? ఆయన సంఘానికి చేయడం. ఇక్కడే నువ్వు ఎవరికి సేవ చేస్తున్నావు సంగతి తెలుస్తుంది. ఇక్కడే కదా నువ్వు చేయవలసింది. నేను ప్రభువుకు, అందుకనే ఇక్కడ మనుషులకు చేస్తున్నాను అనేటువంటి అభిప్రాయము సరైనది కాదు. పూర్తిగా ఇది ప్రభువుకు చేస్తున్నాను. ఎవరన్నా ఏమన్నాండి, ఏమొస్తుందా మన ఊరికి అటు చేస్తే? చూసినావా, వీళ్ళు ఇట్లా రానిపోయిన అనలేదు బాబు, నేను మనుషుల కొరకు చేయట్లేదు, ఎవరి కొరకు చేస్తున్నా? నా కొరకు ప్రాణం ఇచ్చి రక్షించిన క్రీస్తు ప్రభు కొరకు చేస్తున్నా. నన్ను రక్షించటానికి పరలోకపు వైభవాన్ని అంతటిని కాదనుకొని నా వలే మరణాన్ని అనుభవించడానికి వచ్చాడు ఆయన. ఆయన దైవత్వాన్ని అంతటిని పక్కన పెట్టేసి వచ్చిన దాంతో పోలిస్తే నేను విడిచి ఆయనకి చేసేటువంటి సేవే కాదు. జీవితాంతం ఆయన సేవ చేసిన అది సేవ కాదు. ఎందుకంటే ఆయన చేసినటువంటి త్యాగంతో పోలిస్తే నాది త్యాగమే కాదు. నేను అవసరాన్ని బట్టి చేస్తున్నాను, కానీ ఆయనైతే ఉన్నదాన్ని వదులుకొని వచ్చాడు, దైవత్వపు స్థితిని వదులుకొని వచ్చాడు, పరిపూర్ణ మానవుడయ్యాడు. భూమి మీద ఒక్క క్షణమైనా నివసించవలసిన అవసరత లేనివాడు యేసుప్రభు వారు. ఎరుగుదరా మీరు? భూమి మీద ఒక క్షణము కూడా ఉండాల్సిన అవసరం ఆయనకి లేదు. ఎందుకంటే ఆయన కలుగు చేసినటువంటి లోకం పూర్తిగా చెడిపోయినటువంటి లోకం, అది ఆయన సృష్టి. కానీ ఆయన మానవుల కొరకు మరణం అనుభవించుటకు దేవుని కృప వలన క్రీస్తు మనందరి కొరకు మరణము రుచి చూచున్నట్లు అని చదువుతాం Hebrews 2:9. మరణం చూడాల్సిన అవసరం ఏంటంటే, నిత్యుడైనా ఉన్నవాడు పరలోకంలో, అలాంటి వాడు మరణాన్ని చూడాల్సిన అవసరం ఏంటండి ఆయనకి? ఎవరి కోసం? అది చాలా చెప్పాడు, ప్రతి మనుష్యుని కొరకు మరణము రుచి చూడునట్లు అని ఉంటుందట. ప్రతి మనుషుని కొరకు, ఆ ప్రతి మనుషుల్లో నేనున్నా, నా కొరకు ఆయన వచ్చాడు. అందుకని నేను చాలా చెయ్యాలి, ఇంతకుముందు చేసిన దానికోసం చాలా చేశాను అనకండి. ఇంతకుముందు చాలా చేశారు కాబట్టి ఇంతవరకు మీరు బ్రతుకుతున్నారు. అర్థమవుతుందా? ఇవ్వలేదా? సరే, మీరు ఆయనకి చేసిందే గుర్తుంది, ఆయన మీకు చేసింది గుర్తులేదా? కాబట్టి ఆ మాట ఎప్పుడు అనలేమన్నమాట. అర్థమైందా? నేను చాలా చేశానండి దేవుని కొరకు అని అన్నాం. ఆ మాట ఎప్పుడు అనడానికి మనము సరిపోము. చాలా చేయాలి. నేను బ్రతికి ఉన్నాము అంటే ఆయన సేవ చేయడానికే మనం ఉన్నాం. అర్థమైందా? బ్రతికి ఉన్నామంటే ఆయన సేవ చేయడానికే మనం ఉన్నాం. అందుకనే మనమందరము ఎవరికి సేవకులం చెప్పండి? ఎవరికి సేవకులం? క్రీస్తుకి సేవకులం. అంతేనా? క్రీస్తుకి సేవకులం. క్రీస్తుకి సేవకులం. నిజంగానా? సేవకులు అంటే అర్థం ఏంటమ్మా? సేవకులు అంటే అర్థం ఏంటి అంటున్నా? పనివాడు లేక బానిస. అంతేనా? ఇంకేమైనా తేడా ఉందా? బానిస. యేసుప్రభు వారు మీరు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, మీలో ఎవడు గొప్పవాడై ఉండకూరునో వాడు మీకు పరిచారము చేయవలెను అన్నాడు.
ఈ విషయం వాళ్ళకి అర్థం అవడం కొరకు చాలా టైం పట్టింది తెలుసండి. మత్తయి సువార్తలో ఒక మాట చెప్పేసి ముగించేస్తానా, జాగ్రత్తగా వినండి. 50 నిమిషాలు అయింది. మత్తయి సువార్త 20వ అధ్యాయము 26వ వచనం నుంచి 25 నుంచి చదువుదాం. యేసు ప్రభువారు తన శిష్యులను తాను ఎద్దుకు పిలిచి, అన్యజనులలో అధికారులు అనేవాడు వారు వారి మీద ప్రభుత్వం చేస్తారు, వారిలో గొప్పవారు వారి కింది వారి మీద అధికారం చేయుదురని మీకు తెలుసు. మీలో అలాగ ఉండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండకూడనో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండకూడనో వాడు మీ దాసుడై ఉండవలెను. ఇందుకు ఎవరి దృష్టిలో ముఖ్యుడిగా ఉండాలనేది సమస్య ఇక్కడ. ఇప్పుడు దాసుడిగా చేసేవాడు ముఖ్యత్వాన్ని ఏం కోరుకుంటాడండి? ఎవడు గొప్పవాడుగా ఉండకూడనో వాడు మీకు పరిచారం చేయాలంటే ఎవరి దృష్టిలో గొప్పవాడుగా ఉండాలని కదా ఇప్పుడు పాయింట్. సరే వెళ్ళి చూద్దాం, ముందుకెళ్ళి చదువుతాం. అలాగే చూడండి, జాగ్రత్తగా చూడండి, 28 నుంచి జాగ్రత్తగా చూడండి. అయితే అలాగే అన్నాడు. ఇందుకు ఏం చెప్పాలనుకున్నాడు ఈయన? వాళ్ళు ఒకరికి ఒకరు సేవ చేసుకోవాలి, ఒకరికొకరు దాసుడై ఉండాలి, ఒకరికొకరు సహాయం చేసుకుని వారై ఉండాలి, ఒకరికొకరు పాద సేవ చేసుకునేటట్టుగా ఉండాలని నేర్పడం కొరకు ఇప్పుడు తనను గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏమని చూడండి. అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటూ రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమిచ్చుటకును వచ్చా. ఈ మాట ఎందుకు చెప్తున్నాడు యేసుప్రభు వారు అంటున్నాను. అందుకే పైనుంచి చదువుతూ వచ్చాము. ఎందుకు చెప్తున్నాడంటే మీలో మీరు నేను గొప్పవాడిని అన్న భావం మీకు అవసరం లేదు. మరి ఏమనుకోవాలి మిమ్మల్ని గురించి మీరంటే, మీరు ఒకనికి ఒకడు దాసుడు అనుకోవాలి అన్నాడు. దాసుడు అంటే అర్థం ఏంటి? మళ్ళీ అడుగుతున్నా. దాసుడు అంటే మన దాసు అనుకోగలరు. దాసు అంటే కాదు. దాసుడు అంటే పనివాడు, లేక జీతగాడు, లేక బానిస అని అర్థం. ఇలా చెప్పినప్పుడు ఈ బానిస బతకడానికైనా మేము వచ్చింది అని మీరు అంటారేమో. అంటారా? అందుకని దేవుని కొరకు సేవ చేయుట అనేటువంటిది ఏదైతే ఉంటుందోనండి, ఇష్టపూర్వకంగా చేసేటువంటిది సేవ. అర్థమైందా? ఇష్టపూర్వకంగా చేసేది, నీవుగా కాదు. పరలోకపు వైభవాన్ని కాదనుకొని దేవునితో సమానముగా ఉన్నవాడు ఏమయ్యాడట? మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా, ఇదే విషయాన్ని చెప్పాడు పౌలు గారు అక్కడ. అది కాకపోతే మీకు సందర్భాన్ని చెప్పడానికి సమయం చాలదు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో ఆయన మొదటి నుంచి చెప్తూ వచ్చాడు. ఏ హెచ్చరిక అయినా, ఏ ప్రేమ అయినా, ఏ దయాన్ని ఇలాగే ఉండనివ్వండి అని చెప్తూ 5వ వచనంలో క్రీస్తుకు కలిగిన మనసు మీరును కలిగి ఉండండి. ఇందుకు వాళ్ళకేమి నేర్పాలనుకుంటే తగ్గింపు, ఒకరికొకడు సేవ చేయాలని నేర్పాలనుకున్నాడు. ఈ క్రమంలో యేసు ప్రభు వారు మొదలుపెట్టి ఏమయ్యాడో చెప్పాడు. ఆయన దేవునితో సమానంగా ఉంటూ భాగ్యమని ఎంచుకొనక మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకుని ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనేను. ఇదెందుకు చెప్తున్నాడు ఆయన? సంఘము తగ్గింపు, దాసత్వం, బానిసత్వం నేర్చుకోవాలి అని. ఎవరికి బానిస? క్రీస్తుకి. మరి నీ సహోదరునికి అదే నేర్పుతున్నాడు ఆయన. సహోదరునికి చేస్తే ఎవరికి చేసినట్టు? నాకు చేసినట్టు. సంఘంలో ఎవరికి ఎవరు గొప్పవారు కాదు, ఎవరికి వారే గొప్పవారు కాదు. అందరము క్రీస్తుకి దాసులం. కాబట్టి దాసులం అంటే బానిసలం. నీ బానిస అంటే దాసుడు అంటే ఏంటో? దాసుడు అనబడుతున్నాడంటే వాళ్ళ పైన ఎవరున్నారు? యజమాని ఉన్నాడు. యజమాని చెప్పింది చేసేవాడే నమ్మకమైన దాసుడు. నీ పైన యజమానుడు ఉన్నాడు. నీ యజమానుడు చెప్పిందల్లా చేయగలవా?
ఇప్పుడు చెప్పండి, మీలో ఎవరు నమ్మకమైన దాసులు? యజమానుడు ఇది చెయ్యాలని నీకు చెప్పినప్పుడు ఆ పని నువ్వు తిరస్కరించావనంటే నువ్వు నిజంగా యజమాని చేతికి ఉన్న దాసుడువా, దొంగడువా? తెలుసుకోవాలి మనం. క్రీస్తుని యజమాని అయితే ఆయన చెప్పింది చేసేవాడే దాసుడు. ఇది ఇష్టపూర్వకంగా చెయ్యాలి, ఇష్టపూర్వకంగా చెయ్యాలి. ఓకే అండి. కాబట్టి దయచేసి ఆలోచించి యోగ్యమైనటువంటి స్థితిలో మీలో ఒకరి కంటే ఒకడు యోగ్యుడని ఎంచుకుంటేనే మీరు ఒకరికొకరు సేవ చేసుకోగలరు. నేను క్రీస్తు దాసుడిని అని మనం భావించుకుంటేనే క్రీస్తు సంఘమైన సహోదరి సహోదరుల కొరకు ఒకరికొకరు మనం సహాయం చేసుకోగలము, బోధ చేసుకోగలము, సువార్త చెప్పుకోగలము, ఒకరికొకరు హెచ్చరిక చేసుకోగలము. సంఘంలో ఎవరైనా నీకు మంచి చెప్పడానికి వచ్చినప్పుడు పెద్ద నీతిమంతులు అని నాకు చెప్పుకొచ్చారు చూడబ్బా అని అనకూడదు. దేవుడు నీకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం. ఒకవేళ నిన్ను ఆ విషయం కూడా అడిగేవాడు లేకపోతే హద్దులు దాటి జీవితాన్ని నాశనం చేసుకుంటావు. నువ్వు తప్పు చేసినప్పుడు నిన్ను అడిగేవాడు ఉన్నారు, నేను హెచ్చరిక చేసేవారు ఉన్నారంటే అది నీ భాగ్యముగా భావించాలి. చాలామందికి తెలుసు కదా, పిల్లలు లేని తల్లిదండ్రులు ఎవడైనా ఇష్టానుసారంగా ఎవడైనా తిరుగుతున్నాడు అనుకోండి, ఏమరా వాడు అటు చేస్తాడు అని అంటే వాడికి ఏమన్నా తల్లి తండ్రా? వాడికి ఎవడు చెప్పేవాడు ఉన్నాడా అంటే అర్థం ఏంటి? చెప్పేవాడు లేకపోతే ఇష్టానుసారంగా తిరిగి చెడిపోతారు. మన మీద ఒకడు అడిగేవాడు, విచారణ చేసేవారు, మనల్ని హెచ్చరించేవారు, గద్దించేవారు, బుద్ధి చెప్పేవారు మనకు ఉండటం మన భాగ్యముగా ఫీల్ అయితేనే మన భవిష్యత్తు బాగుంటుంది. వాడెంత చెప్పడానికి వీడెంత చెప్పడానికి, పెద్ద నీతిమంతులు వీళ్ళే ఉన్నారు, లోకంలో ఎవరు నీతిమంతులు ఉన్నారు, ఈ పనికిరాని దగలుబాజీ మాటలు దేవుని పిల్లలు మాట్లాడుకోకూడదు. ఓకే అండి. సంఘ క్షేమాభివృద్ధిలో మీరు శిశువులుగా ఉండకూడదు, కాలం మారుతున్న కొద్దీ ఎదగాలి. అంటే ఇప్పుడు అవన్నీ పిల్లలు చేస్తారా పెద్దలు చేస్తారా చెప్పండి? మీరు ఎదిగిన వారైతేనే పని. చిన్నప్పుడు నాయన గ్లాసు నానంటే చిన్న గ్లాస్ ఇస్తావు, నీళ్ళ గ్లాస్ తెమ్మంటావా బిడ్డకి? ఖాళీ గ్లాసు కాబట్టి చెప్పగలిగావు. పెద్దగా అయిన తర్వాత చెమ్మేంటి, రే నీళ్ళు తీసుకురాపోరా అంటారు. ఎందుకని? ఎదిగొచ్చావంటే నువ్వు పని చేయాలని. నీ ఎదుగుదల పనిని రుజువు చేస్తుంది, మర్చిపోకండి. నువ్వు పని చేస్తున్నావంటేనే నువ్వు ఎదిగావని అర్థం. పని చేతగట్లేదంటే నువ్వు బలహీనురాలని అర్థం. ఓకే అండి. కాబట్టి ప్రభు అయిన క్రీస్తు యొక్క సంఘంలో మరొకసారి మన ఆత్మీయ ఎదుగుదలని, మన పనిని, మన యొక్క స్థితిని ఎలా మనల్ని మనం ఎంచుకుంటున్నాం, ఇందులో మనం ఎవరం, ఏ స్థాయి, క్రీస్తుకు మనం ఏ అవయవం, ఏ పని చేయగలుగుతున్నాం మనం అనేది పరీక్షించుకొని ఇక నుంచి ఇంకా ఎక్కువగా మీరు చేస్తున్నారు, చాలా చేస్తున్నారు, కానీ ఇంతకన్నా ఎక్కువగా చేయాలంటే అది ఇష్టపూర్వకంగా చేయాలి. ప్రభు ఇష్టపూర్వకంగా వచ్చాడు, ఎవరిని బలవంత పెట్టారా? శిలువ మరణానికి యేసు ప్రభు వారు తనకు తానే వెళ్ళాడు, తండ్రి కూడా ఆయన బలవంతంగా పంపలేదు. తండ్రి అయితే సంకల్పం చేశాడు. యేసు ప్రభు వారు శరీరధారిగా వచ్చి ఇష్టపూర్వకంగా వెళ్ళాడు. నా ఇష్టానుసారంగా నేను నా ప్రాణాన్ని పెడుతున్నా అన్నాడు. తాను రిక్తునిగా చేసుకున్నాడు. దయచేసి ఆలోచించండి. కనుక యేసు ప్రభు వారి వలె ఆయన ధరించుకున్న వారు మనం కూడా ఆయన మనస్సును ధరించుకొని ఆయన సంఘం అనే శరీర క్షేమాభివృద్ధి కొరకు పలు విధాలుగా పాటుపడదాం. ప్రార్థన చేసుకుందాము. తల వంచుకోవాలండి.